ఏంట్రా అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావు? ఏం లేదురా, ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఓర్ని హ్యాపీ ఉండాల్సిన టైంలో బాధపడుతున్నావు ఎందుకురా? బాధ కాదురా, భయం. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయి భయపడాలి కానీ నువ్వు భయపడతావేంట్రా? అమ్మాయి అంటే భయం కాదురా, పెళ్లి పందిరి అంటే భయం. రే కాస్త తెలుగులో మాట్లాడతావా? అరే వివరంగా చెప్తాను విను. పూర్వం మన సోషల్ పుస్తకాల్లో కొంతమంది రాజులు ఉండేవారు. కొంతమంది ఏంట్రా, చాలా మంది ఉండేవాళ్ళు. అందరినీ గుర్తు పెట్టుకోవడం ఎందుకని నేనే మానేసా. అందరూ కాదే, కొంతమంది ఇంపార్టెంట్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళని మర్చిపోవాలనుకున్నా నువ్వు మర్చిపోలేవు. అంత ఇంపార్టెంట్ రాజులు ఎవర్రా? అదేరా, పూర్వం మన రాజులు చరిత్రలో జుట్టు పెంచుకుంటే జిజియా పన్ను వసూలు చేసేవారు. దేవుడు గుడికి వెళ్ళి దండం పెట్టుకుని కూడా పన్నులు వసూలు చేశారు, గుర్తుందా? అప్పట్లో తుగ్లక్ లాంటి రాజులు ఉండేవారు కాబట్టి అలా చేశారు. ఇప్పుడు మన ప్రజాస్వామ్యం కదా, అయినా ఇప్పుడు ఆ తుగ్లక్ గురించి ఎందుకురా? ఎందుకేట్రా బాబు, ఇప్పుడు మనం ఆ తుగ్లక్ పాలలోనే ఉన్నాం, అందుకే అంతగా భయపడుతున్నాను. రే పెళ్ళి అంటావు, తుగ్లక్ అంటావు, చరిత్ర అంటావు, పన్ను అంటావు, భయం అంటావు, ఏంట్రా నీ గోలా? ఏం లేదురా, మన ప్రభుత్వం కొత్తగా ఇంటి ముందు షామియానా వేసి పెళ్లి చేసుకోవాలన్నా పన్ను కట్టాలని కొత్తగా రూల్ పెట్టింది, అది నా భయం. ఏంట్రా నేను ఇక్కడ బాధపడుతుంటే నన్ను ఓదార్చకుండా అలా పరిగెడుతున్నావు. లేదురా, త్వరగా వెళ్ళి మన చరిత్ర పుస్తకాలన్నీ దాచేస్తా. పొరపాటున అవి మన నాయకుల కళలో పడ్డాయనుకో, జుట్టుకి బొట్టుకి అన్నిటికీ పనులు వేసేస్తారా బాబు.